మన నేతన్న సగం గుంటలో పెట్టి కూర్చోవాలి. అంత మించి గెచ్చడం లేదు. దయచేసి నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మన బలోపేతం చేసుకోవాలి, మన బలం చాటాలి, మన ఐక్యతను చాటాలి. దానికోసం మీ అందరి సహకారం కావాలి. ఇప్పుడు చెప్తే ఇంకెప్పుడు చేయలేదు. ఇప్పటికే వచ్చేవాళ్ళు తగ్గుతూ ఉన్నారు. అంటే ఉద్యమాల పట్ల వచ్చేవాళ్ళు చేనేతల్లో చైతన్యం తక్కువ రారనే భావన ఏదైతే ప్రభుత్వాలకి, పార్టీలకి, సమాజానికి ఉందో, భవిష్యత్తులో ఇప్పుడు రాకపోతే భవిష్యత్తులో ఇంకా తగ్గుతారు. భవిష్యత్తులో ఇంకా బలంగా ఉద్యమించడానికి అవకాశమే లేదు. ఇదే ఒక పట్టు, తావో రేవో తాడో పేడో, దూరమైనా భారమైనా సరే ఏదైనా దీన్ని మనం బలంగా చూపించుకోగలిగితేనే ఈ సమాజంలో మనకి గౌరవం కానీ మన చేనేత పరిరక్షణ కానీ జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళు ఏదో వచ్చాము కూర్చున్నాము వెళ్ళిపోయేది కాకుండా దయచేసి దీన్ని సీరియస్గా ఆయన ముందుకు వచ్చారు. నా విజ్ఞప్తి ఏంటంటే, సహకార సంఘాల వాళ్ళు ప్రతి చోట కూడా వాళ్ళు 2 వేలలో 3 వేలలో పెట్టుకుంటా ఉన్నారు, 4 వేలలో పెట్టుకుంటా ఉన్నారు. మీరు కూడా మీ సహకార సంఘాల నుంచి మీ శక్తికి తగ్గట్టుగా మీరు వాహనాలను ఏర్పాటు చేసుకుని రైళ్లలో వచ్చేవాళ్ళు రైళ్లలో వచ్చి కోటేశ్వరరావు గారు ఏదైతే వాహనాలు సమకూరుస్తారంటున్నారో అది సాధారణ ప్రజానికానికి, అంటే సహకార సంఘ వ్యవస్థ లేకుండా బయట ఉన్న చేనేత కార్మికులకి తీసుకొచ్చే విధంగా ఉపయోగపడితే బాగుంటుంది నాకు అభిప్రాయం. ఎందుకంటే చేనేత సంఘాల ఐక్యత, చేనేత సంఘాల ఐక్యత, జై చేనేత, విజయవంతం చేయండి చేనేత గర్జన్ను, విజయవంతం చేయండి చేనేత గర్జన్ను, విజయవంతం చేయండి చేనేత గర్జన్ను. జై చేనేత, జై చేనేత, చేనేత కార్మికుల ఐక్యత, చేనేత సంఘాల ఐక్యత. కాపాడాలి చేనేత పరిశ్రమను, కాపాడాలి, కాపాడాలి చేనేత పరిశ్రమను, కాపాడాలి, కాపాడాలి, కాపాడాలి చేనేత పరిశ్రమను, కాపాడాలి, కాపాడాలి. ఎల్లుండి మంగళగిరిలో జరిగే చేనేత గర్జనను జయప్రదం చేయండి. ఎల్లుండి మంగళగిరిలో జరిగే చేనేత గర్జనకు చేనేత కార్మికులందరూ కదలి రావాలి. ఎల్లుండి మంగళగిరిలో జరిగే చేనేత గర్జనకు చేనేత కార్మికులందరూ కదిలి రావాలి. జయప్రదం చేయండి. ఎల్లుండి మంగళగిరిలో జరిగే చేనేత గర్జనను జయప్రదం చేయాలి. ఎల్లుండి మంగళగిరిలో జరిగే చేనేత గర్జనను కాపాడుకుందాం. చేనేత పరిశ్రమను కాపాడుకుందాం. చేనేత పరిశ్రమను. ఓకే. ప్రతిష్ట పేరు ప్రఖ్యాతలు గల చేనేత కొన్ని దశాబ్దాలుగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్న సందర్భంగా చేనేత వృత్తిని పరిరక్షించాలని, చేనేత కార్మికులకు సంక్షేమ పథకాలు అందాలని అనేక దఫాలుగా గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం కానీ అనేక వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా చేనేత పరిశ్రమ మనుగడ కోసం ఏ ఒక్కరూ నడుం కట్టకుండా చేనేత పరిశ్రమని గాలికి వదిలేసినట్టుగా చేస్తున్న సందర్భాల్లో రాష్ట్రంలోని 16 చేనేత సంఘాలు కలిసి ఐక్యంగా ఈ చేనేత వృత్తిని పరిరక్షించుకోవాలని, చేనేత కార్మికులకు సంక్షేమం అందాలని రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులని, చేనేత సహకార సంఘాలని, చేనేత సంఘాలన్నింటినీ కూడా మమేకం చేసి ఫిబ్రవరి 22న మంగళగిరిలో చలో మంగళగిరి చేనేత గర్జన అనే కార్యక్రమానికి అంకురార్పణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోనే కాకుండా పెడన పరిసర ప్రాంతాల్లో ఉన్న చేనేత సహకార సంఘాల వారు, చేనేత కార్మికులు, చేనేత నాయకులు చేనేత వృత్తి పరిరక్షణకు అందరూ సహకరించాలని కోరుతూ ఉన్నాం. ఎవరైతే రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ జాతి అభివృద్ధి కోసం రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తామో వారికే ఈ ప్రభుత్వాలు అందలం ఎక్కిచ్చే పరిస్థితి కనపడతా ఉంది. తరతరాలుగా నష్టపోతున్న చేనేత జాతిని పరీక్షించుకోవాలంటే, చేనేత వృత్తిని కాపాడుకోవాలంటే మనం కూడా
రోడ్ల మీదకి వచ్చి అందరం మేము ఐక్యంగా ఉన్నాం, బలంగా ఉన్నాం, మేమంతా ఒకటే అని చాటి చెప్పి మరి ప్రభుత్వం ద్వారా పొందాల్సిన పథకాలు కానీ చేనేత సహకార సంఘాలకు రావాల్సిన బకాయిలు కానీ సాధించాలి. ఇది చేనేతల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఈ ఉద్యమం నీరుగార్చే ప్రయత్నం ఎవరన్నా చేసినట్లయితే రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ మన ప్రభుత్వం ఉంది, మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కార్యక్రమం జరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకము అనుకుంటే చేనేతకి మన తీరాన్ని నష్టం చేసిన వాడు అవుతాం. ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా చేనేత జాతి ప్రయోజనాలు, చేనేత వృత్తి పరిరక్షణే మాకు అవసరం. పైన ఎవరన్నా ఉండొచ్చు. గత ప్రభుత్వంలో కూడా పోరాటం చేస్తాం, ఈ ప్రభుత్వం చేస్తాం, భవిష్యత్తులో రాబోయే ప్రభుత్వం మీద కూడా పోరాటం చేస్తాం. చేనేత వృత్తి పరిరక్షణే మా ధ్యేయం. దీనికి ఎవరికి వాళ్ళు మన పార్టీకి వ్యతిరేకమనో, ఎవరో నాయకత్వం వహిస్తూ ఉన్నారు మనకెందుకులే అని చెప్పి మనకు కలవకపోతేనో చేనేత వృత్తి భవిష్యత్తులో అంతరించిపోయే ప్రమాదం ఉంది. సహకార సంఘాలు ఒక్కొక్కటి మూతపడతా ఉన్నాయి. సహకార సంఘాలు మూతపడతాం మరి ఇంకా పెరిగితే ఆప్కోని కూడా తొలగించే అవకాశం ఉండొచ్చు. ఆప్కోని ఎప్పుడైతే తొలగించారో, ఆ సంస్థను రద్దు చేశారో, భవిష్యత్తులో చేనేత మంత్రిత్వ శాఖ కూడా రద్దు చేసే అవకాశం ఉంది. మనం చేనేత కులంలో పుట్టాం, చేనేత వృత్తిలో పెరిగాం, చేనేత కులంలోనే చనిపోతాం. రాజకీయ పార్టీలు మధ్యలో వచ్చినాయి, మధ్యలోనే పోతాయి. చివరి వరకు మనం రాజకీయాల్లో ఉంటామో లేదో తెలీదు, ఉంటే ఏ పార్టీలో ఉంటామో తెలీదు. మనం నికార్సైన నాయకుడు అనుకున్నా, నికార్సైన కార్యకర్త అనుకున్నా మన నాయకుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియని ప్రస్తుత రోజుల్లో రాజకీయంగా మన ప్రాధాన్యతను పక్కన పెట్టి చేనేతలుగా మనందరం ఐక్యమయ్యి ఈ వృత్తిని పరిరక్షించుకోవాలి. ఇది విఫలమైతే మనందరికి కూడా తలవంపు, చేనేత జాతికే తలవంపు. మనకి మేలు జరగకపోక నష్టం జరిగే ప్రమాదం కూడా ఉంది. ఒక్కరోజు ఫిబ్రవరి 22వ తారీఖు ఆదివారం నాడు ఉదయం 10 గంటలకి అందరూ మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం గోపురం దగ్గరికి రావాలి. మనం వేలాదిగా తరలి వెళ్తే రాష్ట్రం మొత్తం మన వైపు చూడాలి. చేనేతలకు ఏదో కష్టాలు ఉన్నాయి, కష్టాలు ఉండబట్టే వీళ్ళు రోడ్లు ఎక్కారని చెప్పి ప్రభుత్వం కూడా భావించాలి. తప్పనిసరిగా మన జనబలాన్ని చూసి ప్రభుత్వం కూడా చేనేత వృత్తి పరిరక్షణ కోసం, మన మనుగడ కోసం వాళ్ళు కూడా మరి దిగివచ్చి చేనేతను రక్షిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దయచేసి ప్రతి ఒక్కళ్ళు మన ఆత్మగౌరవంగా ఇది భావించి అందరూ హాజరవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు రావడం కాకుండా మన బంధువులని, చేనేత వృత్తి చేయకుండా చేనేత కులంలో పుట్టిన ప్రతి ఒక్కరిని చైతన్యం చేసి అందరూ కూడా వేలాదిగా తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తేనే మన హక్కులు, రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు, మనకు రావాల్సిన బకాయిలు అన్నీ వస్తాయని, మన ఆత్మగౌరవం నిలబడద్దని, ప్రపంచం మొత్తం మన వైపు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.